మనం కూడా జీవితాల్లో అంతే గజేంద్ర మోక్షణ నుంచి నేర్చుకోవలసింది అదే. ఏదో పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, ఆ ఇద్దరికి ఏదో ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసి దానికోసం మనం చేసే ప్రయత్నం ఏదో మనం చేసి వాళ్ళిద్దరికి 2 ముళ్ళు 6 ముళ్ళు పెట్టేస్తే మన గొడవ వదిలిపోయింది. అంతటితో ఆగాం కదా. మా మాటే వినాలి. మా అబ్బాయి ఏమిటో పెళ్ళయ్యే వరకు నన్ను అన్నీ అడుగుతూ ఉండేవాడు, ఈ మధ్య అడగడంలా. గొప్ప కంప్లైంట్ ఇది. ఎందుకు అడగాలి? పెళ్ళయ్యాక మీ ఆయన మాత్రం నిన్నే అడగాల, మీ అబ్బాయి మాత్రం కోడల్ని అడగకూడదా? నమశివాయ, ఎంత గొప్పవాళ్ళమో మనం. స్వార్థం అది. ఎంతకంటే ఏముందమ్మా? మగ ఆడ ఎవరు ఆలోచించినా అంతే. ఎవరు ఆలోచించినా అర్థమైపోతుంది. అంటే అంతటా మన పెత్తనా నడవాలి. ఒక దశకు వచ్చాం, 60 ఏళ్ళు దాటే పిల్లలు ఏదో వాళ్ళ ఇంకా 60 ఏళ్ళు మనకి దాటాయంటే వాడు స్థిరపడకపోయినా వాడిదే పూచి, మంది పూచి కాదు. ఇక్కడ వాడు స్థిరపడే వరకు మనం కూర్చుంటాం. ఇక్కడ ప్రాణం పోతే ఇంక తగ్గించుకోవాలి. నువ్వు చూసుకో, మేము చేసాం, ఇక నీ పాటలు నువ్వు పడు అని చెప్పాలి. అదే పరిమితంగా ఉండడం అంటే. ఆ పరిమితంగా ఉంటే మనం గజేంద్రులాగా ఇబ్బందులు